ఇప్పుడు మనం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు జ్యోతిష శాస్త్రం చూస్తున్నామండి. నూతన సంవత్సరం ఎలా ఉందో ద్వాదశ రాశులు శుభయోగం అశుభయోగం చూస్తున్నామండి. మన జానకి రామ్ని అడిగి ఇటు వారి జాతక బలానికి ఎలా ఉందో 12 రాశుల వారిగా చూస్తున్నామండి. శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గాయ తుయిద్దయ వనదేవతల సమ్మక్క సారక్క తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ తుల్యాపూర్ భవాని తుయిద్దయ కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ వేదమాత గాయత్రి మాత తుయిద్దయ బాసర సరస్వతి దేవత తుయిద్దయ. ఇప్పుడు మనం నూతన సంవత్సరం 2024వ సంవత్సరం ద్వాదశ రాశుల్లో 6వ రాశి కన్యరాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో, ఈ నూతన సంవత్సరం 2024వ సంవత్సరం వారి జాతక బలం, గ్రహ బలం, గోచార ఫలం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్నశాస్త్రంలో జానకిరామ్ చూడు కన్యరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం 2024వ సంవత్సరం నూతన సంవత్సరం ఎలా ఉందో, వారి జ్యోతిష్యం శాస్త్రం ప్రశ్న యోగం ధరించిన కార్యం విద్య ఉద్యోగం వ్యాపారం. కన్యరాశి వారి జాతకంలో మహాలక్ష్మి దేవత వచ్చిందండి, ధనలక్ష్మి దేవత వచ్చింది. కన్యరాశి వారి జాతకంలో చాలా వరకు అద్భుతమైన ఫలితాలు కనబడే అవకాశం ఉన్నదండి. వారి పేరు మీద వారి గ్రహానుసారం చూడాలంటే మాత్రం 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 2 గ్రహాలు అనుకూలంగా లేవు. వారి జాతకాలకి ఎక్కువ శాతం అయితే కన్యరాశి వారికి శుభ ఫలితాలు ఉన్నాయండి. ఆదాయం మాత్రం 11 ఉన్నది, ఖర్చు 5 రూపాయలు ఉన్నది, 6 రూపాయలు లాభం ఉన్నది. సాయం చేసేవారు 7, గౌరవించేవారు కానీ అవమానం పెట్టాలనుకునేవారు 3 వారి జాతక బలానికి. వారికి రాజయోగం చాలా వరకు ఉన్నదండి వారి పేరు మీద. కన్యరాశి వారికి నూతన కార్యాలు అయితే తప్పకుండా ఫలిస్తాయండి. చాలా కాలం నుంచి పెండింగ్లో పడ్డ పనులు కూడా మాత్రం ఫలించే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులు మాత్రం శుభవార్తలు వినే అవకాశం ఉన్నదండి. గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయండి. అలాగే మాత్రం రాష్ట్రపరమైన ఉద్యోగాలు కోరుకునే వారికి తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయండి. కేంద్రపరంగా ఉద్యోగాలు కోరుకునే వారికి మాత్రం అతి కష్టం మీద నెగ్గే అవకాశం ఉన్నదండి. వీరి జాతక బలాన్ని చూడాలంటే మాత్రం గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి, రెవెన్యూ రంగం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవండి. ఐఏఎస్ రంగం వారికి కలిసి వస్తుంది. ఐపీఎస్ రంగం వారికి మాత్రం తప్పకుండా మంచి ఫలిత యోగం ఉంటుంది. అలాగే వీరి జాతకానికి టీచర్ రంగం వారికి తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రొఫెసర్లకు, టీచర్లకు, కోచ్లకు. అలాగే మాత్రం వీరి జాతక బలాన్ని చూడాలంటే మాత్రం మంచి యోగ బలం ఉంటుంది వీరి జాతకానికి. ధన విషయంలో చూడాలంటే మాత్రం ఖర్చు ఎంత ఉన్నా మాత్రం ఆదాయం ఎంత ఉన్నా ఖర్చు అవుతూనే ఉంటుంది. ఒక రకంగా కుడి చేతిలో ధనం పోతుంటే ఎడమ చేతిలో వస్తూనే ఉంటుందండి. వీరి జాతకానికి వ్యాపారస్తులకు అయితే అద్భుత కాలం ఉంటుంది. ఇతరులు వ్యాపారం చేసే వారికి ఇబ్బంది ఉంటే వీరికైతే మాత్రం 1కి 2 సార్లు మాత్రం మంచి ఫలితాలు కలుగుతాయి. దీని వలన వీరికి మాత్రం చాలా వరకు మాత్రం 100కి 80% శుభయోగాలు ఉన్నాయండి. ఈ శుభయోగాలు ఉన్నందువలన మాత్రం ఇతరుల ఈర్ష్య, అసూయ, ద్వేషం అలాగే మాత్రం నరదిష్టి అధికం ఉంటుంది కాబట్టి కొన్ని ఆటంకాలు వస్తాయి. ఆరోగ్యంలో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉన్నాయి. కుటుంబంలో దోషం వచ్చే అవకాశం ఉంది. అలాగే సంతానంలో అరిష్టం వచ్చే అవకాశం ఉంది. గృహంలో కలతలు రేగే అవకాశం ఉంది. లేనిపోని చిక్కులు చికాకులు వస్తాయి. అలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి మాత్రం వీరు ఖచ్చితంగా మాత్రం తప్పకుండా కులదేవత ఆరాధన కానీ కులదేవుడి ఆరాధన కానీ చేయాలండి. చాలా మంచిది వీరి పేరు మీద. వీరైతే వీరి జాతక బలానికి మాత్రం కరెక్ట్ ఆ వీరభద్రుడిని కొలవడం చాలా మంచిది. కానీ శివుడిలో మాత్రం జ్యోతిర్లింగాలు 12 ఉంటాయండి. జ్యోతిర్లింగాలు ఏదో ఒక లింగాన్ని దర్శనం చేయడం మంచిది. శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేయడం చాలా మంచిదండి. మన తెలుగు రాష్ట్రాలు అయితే మాత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగాలు అదొకటి కాబట్టి మాత్రం 12 లింగాలు అదొకటి కాబట్టి తప్పకుండా దర్శనం చేసి రావటం మంచిది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే తప్పకుండా మంచి ఫలితాలు కలిసి వస్తాయి. వారు అనుకున్న రీతిలో మరి చదువుకునే అవకాశం ఉంటుంది. ధన విషయంలో ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చినా కూడా మాత్రం పెద్దల నుంచి సాయం ఉంటుంది. ఒకవేళ పెద్దల నుంచి సాయం లేకపోయినా కానీ గవర్నమెంట్ పరంగా మాత్రం వారికి స్కాలర్షిప్లు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇక మాత్రం బ్యాంకు ఉద్యోగస్తులకు మాత్రం గడ్డు కాలం ఉంటుంది వారి జాతక బలానికి. ఆర్టీసీ రంగం వారికి మాత్రం చికాకులు తప్ప వారి జాతక బలానికి. కార్మిక రంగం వారికి సమస్యలు ఇంకా జటిలమవుతాయి కానీ తక్కువ కావండి వారి జాతకానికి. కార్మిక రంగం అంటే ప్రతి డిపార్ట్మెంట్లో ఒక కార్మిక సంఘం ఉంటుందండి. ఆ కార్మిక రంగం వారికి మాత్రం చిక్కులు చికాకులు తప్పవు. రాజకీయ నాయకులకైతే మాత్రం ఎటు కాలేని స్థితి ఉంటుందండి. ముందు చూస్తే నువ్వు, వెనక చూస్తే వెయ్యి అన్నట్టు ఉంటుంది. ప్రతి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం
చాలా వరకు మాత్రం సముద్రం తీరినట్టు ఇబ్బందులు పడైనా సరే అనుకున్నది సాధించే అవకాశాలు ఉంటాయి. అధికార పక్షం వారికి కూడా కలిసి వస్తుంది, ప్రతిపక్షం వారికి కూడా కలిసి వస్తుంది. కానీ ధన విషయంలో ఇబ్బందులు వస్తాయి, లేనిపోయిన నిందలు, చిక్కులు, చికాకులు, గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నమ్మిన వారు హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ కుటుంబ పరంగా మాత్రం సమస్యలు వస్తాయి. ఆరోగ్యపరంగా, మానసిక పరంగా, శారీరక పరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం గృహం వాస్తు దోషం ఉన్నవారు తప్పకుండా గృహం మార్పిడి చేయాలండి. లేదా గృహం వాస్తు మార్పిడి చేయాలి. లేదా ఏరే స్థలం కొనటం కానీ, తీసుకోవడం కానీ, మార్చడం కానీ, రిపేర్ చేయించడం కానీ తప్పకుండా పాటించాలి వీరి జాతక బలానికి. ఇక వ్యవసాయ విషయాల దారు వారికి మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. వ్యవసాయం చేసేవారికి ఇక వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం కానీ ఒక పంట రకంగా మాత్రం మంచి ఫలితాలు ఉండవండి. 2-3 పంటల పరంగా మంచి ఫలితాలు ఉంటాయి. వరి పంటనే కాకుండా ఇతర పంటలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పరిశ్రమ రంగం వారికి కొన్ని ఇబ్బందులు తప్పవు. కానీ మత్స్య కార్మికులకు కానీ మాత్రం మత్స్య వ్యాపారం చేసేవారికి మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే పండ్ల తోటల దారు వారికి, కూరగాయల వ్యాపారస్తులకు యోగబలం ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు చిక్కులు చికాకులు ఉంటాయండి. ఇక ధనధాన్య వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది వీరి జాతక బలానికి. ఫైనాన్స్ రంగం వారికి మాత్రం ఆటంకాలు తప్పవండి వీరి జాతకానికి. వడ్డీ వ్యాపారస్తులకు ఆటంకాలు ఉండగానే మొండి ధైర్యం చాలా ఉంటుంది. కానీ జాయింట్ వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. ఇక కళాకారులకు మాత్రం అద్భుతమైన కాలం ఉంటుందండి. నేను చెప్తే జరగదండి, మేము ఎవరు జ్యోతిష్యం చెప్పేవారు చెప్తే జరగదండి. ప్రయత్నం తప్పకుండా ఉండాలి ప్రతి ఒక్కరికి. కళాకారులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. టీవీ కళాకారులు, సినీ కళాకారులు, అలాగే మాత్రం రంగస్థల కళాకారులు, వర్ధమాన కళాకారులు, అలాగే నిర్మాతలు, డైరెక్టర్లు, నటీనటులు, సంగీత కళాకారులు, గీత రచయితలు రాసేవారు, గాయకులకు మంచి అద్భుతమైన ఫలాలు వస్తాయి. తప్పకుండా వారు ప్రయత్నం చేయాలి. వారి జాతక బలానికి అడగడుగున నరదిష్టి ఉంటుంది కాబట్టి ఆటంకం ఉంటుంది. ఈ నరదిష్టి, చిక్కులు, చికాకు, అరిష్ట బాధలు పోవాలంటే ఇందాక చెప్పినట్టు ప్రతి రాశి వారు, ఏ రాశి వారైనా సరే మంచిగున్నా సరే మాత్రం ఖచ్చితంగా మాత్రం ప్రత్యేకంగా మాత్రం సద్బ్రాహ్మణులతో మాత్రం శాంతి చేయించుకోవాలండి. చెడు ఉన్నా సరే మాత్రం తప్పకుండా సద్బ్రాహ్మణులతో మాత్రం శాంతి చేయించుకోవాలి. ఎవరికి వారు తప్పకుండా శాంతి చేయించుకుంటే చాలా మంచిది. మంచిగా ఉంటే ఇంకా మంచిగా అయ్యే అవకాశం ఉంటుంది. చెడు ఉంటే ఆ చెడు అనేది పెరిగిపోతుంది. ఎందుకంటే దేశరిష్ట కాలం మంచిగా లేదు. అలాగే మాత్రం రాష్ట్రాల పరంగా కూడా మంచిగా లేదు. గ్రామ స్థాయిలో కూడా మంచిగా లేదు. మండల, జిల్లాల స్థాయిలో కూడా కొన్ని అపశకునాలు ఉన్నాయి. ఆ అపశకునాల వలన ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఒకరి మాట ఒకరు వినరు, ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. ఎక్కడ పోయినా పోటాపోటీ రంగం ఉంటుంది. ప్రతి రాశి వారికి, ప్రతి నక్షత్రం వారికి తప్పకుండా ఏదో ఒక మానసిక ఒత్తిడి ఉంటుంది. అసలు ఒత్తిడి, చిక్కులు, చికాకులు తప్పకుండా పోవాలంటే మాత్రం అది దైవ ధ్యానం చేయటం, ఆ దేవుడిని మాత్రం తప్పకుండా వారు కోరుకున్న దేవుడు కావచ్చు, లేదా మాత్రం ఏదైనా మాత్రం వారి కులదేవత కావచ్చు, తప్పకుండా సద్బ్రాహ్మణులతో మాత్రం పూజ చేయించాలి. వారి మీద మాత్రం తప్పకుండా చిక్కులు వెళ్ళిపోతాయండి. హోమం, జపం, నామస్మరణం, అలాగే మాత్రం వస్త్రదానం, ధనదానం, ధాన్యదానం, అలాగే మాత్రం గోదానం, భూదానం ఎవరి శక్తి కొలదు వారు చేస్తూనే ఉండాలి. వివాహ శుభకార్యాల విషయాల్లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే వారికి ఆరోగ్య విషయంలో కలిసి వస్తుంది, కుటుంబ విషయంలో మంచిగా ఉంటుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఎడతెగని బాధలు ఉన్నా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో చిక్కులున్నా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. సంతానం, కుటుంబం, ఆరోగ్యంలో కూడా ఇబ్బందులున్నా తొలగిపోయే అవకాశాలు ఉంటుంది. పర్సనల్ లైఫ్లో చికాకులున్నా తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి ఆ పరమేశ్వరుడి కటాక్షం తప్పకుండా కలుగుతుందండి. శుభం భూయత్.